అడవుల్లోని ఆదివాసీలు హైదరాబాద్కి బయలుదేరారు. పట్నం ఎప్పుడూ చూడని అడవి బిడ్డలు రాజధాని ఎలా ఉంటుందో చూడబోతున్నారు. ఉట్నూరు మండలం గోండుగూడు నుంచి 6 ప్రత్యేక బస్సుల్లో 250 మంది గిరిజనులు హైదరాబాద్ను చూసేందుకు తరలిస్తున్నారు. గిరిజనులు హైదరాబాద్ చూసేందుకు టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టూరిజం మంత్రి జూపల్లి ఉట్నూరు వెళ్లి బస్సులను ప్రారంభించారు. పర్యాటక శాఖ అభివృద్ధితో పాటు రివర్స్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి. ఈ రోజు నుంచి నెల 26 వరకు మొదటి విడత పర్యటన చేపట్టారు. ఈ విజ్ఞాన యాత్రను మొత్తం 3 విడతలుగా రూపకల్పన చేశారు. ఈ రోజు నుంచి జరిగే ఈ పర్యటనలో ఒక్కో బ్యాచ్ కి 200 నుంచి 250 మంది చొప్పున 3 బ్యాచ్లుగా హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. ఆదివాసీలు హైదరాబాద్ లోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బారాదరి, లుంబిని పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. చారిత్రక కట్టడం తారామతి బారాదరిలో వీరికి బస ఏర్పాటు చేశారు. ఆదివాసీ అతిథులకు బస, భోజన వసతుల్లో ఎటువంటి లోటు రాకుండా చూడాలని ఇప్పటికే మంత్రి అధికారులను ఆదేశించారు. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల పల్లెలకు కూడా ఈ సమాచారం వెళ్ళడం ద్వారా మిగతా వాళ్ళకు కూడా అరే మేము కూడా అసలు ఎందుకు ఈ యొక్క నాగరిక మేము ఇంత దూరంగా ఉన్నాం, ఎందుకు మేము చూడలేకపోయినాను కింద. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఓన్లీ వన్, జీవితం ఒకటే, మళ్ళీ పునర్జన్మ ఉండదు. కనీసం మనం వాటిని నిర్మాణం చేయలేము, మనం వాటిని కట్టలేము. కట్టిన వాటిని కనీసం చూసి తరించాలి. దీంతో పాటుగా చదువు పట్ల మక్కువ ఏర్పడమే కాకుండా టూరిజం ప్రమోషన్లో బాగా విదేశంలో పెట్టక ముందు మన రాష్ట్ర భాషను చూసే కార్యక్రమం చేయాలి. సో టూరిజం ప్రమోషన్ నేను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలకు, అది రైతులైనా, మహిళలైనా, యువకులైనా అందరికీ విజ్ఞప్తించేది కనీసం నెలకు 2 రోజులు. అదే పాశ్చాత్య దేశాల్లో, ఇతర దేశాలు అయితే వాళ్ళకి వర్కింగ్ డేస్ 5 డేసే, వారానికి 5 రోజులు పనిచేస్తారు, 2 రోజులు వాళ్ళు టూర్ వెళ్తారు. సో మన యొక్క ఆర్థిక పరిస్థితి స్తోమత అంత లేని సందర్భంలో కనీసం నెలకు 2 రోజులు గడపడం ద్వారా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల పల్లెలకు కూడా ఈ సమాచారం వెళ్ళడం ద్వారా